హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా సైడ్ 3 డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది. అందుకని అలాంటి చల్లటి వాతావరణానికి వేడి వేడిగా కరకరలాడే శనగపప్పు వడలు ఉంటే ఆ ఆనందమే వేరు కదా. ఈరోజు చాలా ఈజీగా బయట హోటల్ స్టైల్లో వచ్చే శనగపప్పు వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఒక 2 గ్లాసుల శనగపప్పు తీసుకొని 3 నుంచి 4 గంటల దాకా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోండి శనగపప్పుని. ఇప్పుడు అందులో ఉన్న నీళ్ళని వడగట్టుకున్న తర్వాత ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోనే కొన్ని పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న వాటిని పక్కన వేరే దాంట్లో వేసి కొంచెం కారం, టేస్ట్కి సరిపడంత ఉప్పు, ఇప్పుడు పక్కన పెట్టుకున్న పప్పుల్ని కూడా కొంచెం వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది. అందుకే ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని పక్కన ఆయిల్ హీట్ చేసుకోండి. అంతలోపు ఇవి మనం కలిపేంతలోపు ఆయిల్ హీట్ అయిపోయింది. అందుకనేసి ఆయిల్ హీట్ చేసుకొని ఇది నీట్గా కలుపుకోవాలి మొత్తం అన్నీ కలిసేదాకా. అన్నీ కలిసిన తర్వాత చిన్నగా ఆయిల్ చేతులకి ఆయిల్ రాసుకైనా మీరు వడలు చేయొచ్చు, లేదంటే ఒక క్లాత్ పైన ఇలా క్లాత్ని తడిపేసి నీట్గా రౌండ్గా చుట్టేసుకొని మధ్యలో రంధ్రం లాంటివి పెట్టి ఇంకా చిన్న చిన్నగా ఒకటొకటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇంకా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, బయట వర్షం, చేతిలో వేడివేడికి పక్కన కరకరలాడే శనగపప్పు వడలు. ఇంతకంటే మంచి కాంబినేషన్ ఇంకేముంటుంది చెప్పండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.